దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాస్టర్ మాథ్యూ గారు అంటే నా తండ్రి, మరి అందరి ఆత్మీయ తండ్రి పాస్టర్ మాథ్యూ గారి డెత్ యానివర్సరీ. అంటే వారు 2003 జూన్ 13వ తారీఖు ప్రభువునందు నిద్రించినారు. అప్పుడు వారి వయసు 84 సంవత్సరాలు. దాదాపు 65 సంవత్సరాలు దేవుని సేవ చేసినారు. 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కేరళ దేశం వదిలిపెట్టి ఆయన తెలుగు రాష్ట్రంలో దేవుని సేవ చేయాలనే దర్శనంతో వారు ఇక్కడికి వచ్చినారు. అప్పుడు నేను మరి చాలాసార్లు మీకు చెప్పినాను, మా నాన్నగారు 19 సంవత్సరాలు, మా అమ్మగారికి 16 సంవత్సరాలు ఉండింది. అంటే వారు కంకణం కట్టుకొని దర్శనంతో కూడా వచ్చినారు. అంటే చిన్న ప్రాయంలో, అంటే భాష రాని దేశంలో, బంధువులు లేని దేశంలో దేవుని మీద ఆధారపడుతూ దైవ దర్శనానికి లోబడి వారు విశ్వాసంతో వచ్చినారు. మరి వారి కడుపులో పుట్టడం నా భాగ్యమని నేను ఎంచుకుంటున్నాను. మరి ఒక గొప్ప దైవజనుడు నా తండ్రిగా ఉండడం నేనెంతో దీవెనకరమని భావిస్తున్నాను. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందురు అని 112వ కీర్తన 6వ వచనంలో. దే విల్ బీ ఇన్ ఎవర్ లాస్టింగ్ రిమెంబరెన్స్. ఎందుకంటే నీతిమంతులు మరి వారు చూపిన మాదిరి, వారు నడిచిన మార్గము, వారు వేసిన అడుగులు, వారి బ్రతుకు ద్వారా మనం నేర్చుకున్న సత్యాలు, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉంటుంది. మరి వారు జీవితం ద్వారా చాలా ప్రభావితురాలైన నేను, అంటే వారు నా తల్లిదండ్రులైనా, నా మొట్టమొదట నేను నేర్చుకున్న పాఠాలన్నీ కూడా నా తల్లి దగ్గర నుండి, తండ్రి దగ్గర నుండి. అయితే వారు చూపిన ప్రభావము నా జీవితంలో ఈ క్షణం వరకు ఉంది. ఈరోజు మరి మా నాన్నగారు ప్రభువునందు నిద్రించిన దినం. అయితే నాకు ఆత్మలో ప్రేరణ కలిగింది. కొన్ని మాటలు మా నాన్నగారి గురించి తెలియజేస్తే అది చాలామంది సేవకులకు మాదిరికరంగా ఉంటుంది, విశ్వాసులకు కూడా మాదిరికరంగా ఉంటుందని భావించి కొన్ని నిమిషాలు మీతో మా నాన్నగారి గురించి వివరించాలని నేను తలంచినాను. పాస్టర్ మాథ్యూ గారు చాలా నిరాడంబర జీవి. ఆయన జీవితం చాలా సింపుల్గా ఉండేది. సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఎప్పుడు కూడా దేవుని డబ్బులు దుర్వినియోగం చేయడం, అది తన సుఖభోగాల కొరకు వాడడం నేను చూడలేదు. ఇది సత్యం, ముమ్మాటి సత్యం. ఐ నెవర్ సా మై ఫాదర్ మిస్యూజింగ్ గాడ్స్ మనీ నార్ ఎంజాయింగ్ లగ్జరీస్ విత్ ద మనీ దట్ ఈస్ గివెన్ ఫర్ మినిస్ట్రీ. అది నేను మొట్టమొదట నేర్చుకున్న సత్యం. అయితే చాలా సింపుల్గా ఉండేది, కానీ చాలా నీట్గా ఉండేది. చాలా పరిశుద్ధమైన వస్త్రాలు ధరించేది, తెల్లని వస్త్రాలు ధరించేది. చివరి వరకు కూడా నాన్నగారు తన వస్త్రాలు తానే ఉతుక్కునేది. అంటే ఆయన అలాంటి చాలా గొప్ప స్వభావం అన్నమాట. ఆయన బట్టలు ఆయన ఉతుక్కునేది. ముసలి ప్రాయంలో కూడా తానే ఇస్త్రీ చేసుకునేది. కనబడితే చాలా రాయల్గా కనబడేది. కర్చీఫ్లు కూడా, అంటే ఆ చేతి రుమాలు కూడా ఆయన శ్రద్ధతో ఉతికి ఆరేసి దాన్ని ఇస్త్రీ చేసి ఇలా పైలప్ చేసి తన పెట్టెలో దాచుకునేది. అంటే నేను కాలేజ్ వెళ్ళే దినాల్లో నాన్నగారు కర్చీఫ్ స్పాట్లెస్ తెల్లగా ఉంటుంది కాబట్టి నేను రోజుకొకటి తీసుకునేదాన్ని. అది తీసుకోవడానికి ఎవరి ధైర్యం మా ఇంట్లో లేకపోయింది. మా నాన్నగారు పెట్టే ఎవరు తెరవరు. కానీ మా నాన్నగారితో ఉన్న చనువు నాకు, అంటే నాన్నగారు నా తండ్రి కదా అని అనుకునేదాన్ని. అని నేను ఒక్కొక్క కర్చీఫ్ తీసుకున్నాను. మా అక్క ఎలిజబెత్ థామస్ ఒకరోజు అన్నది, నువ్వు నాన్నగారు కర్చీఫ్ రోజు ఒకటి తీసుకొని పోయి నాన్నగారు సేవంతా నీకు అంటుకుందనేది. అయితే నాకు ఇంకా గుర్తుంది, నేను 10వ క్లాస్ చదువుతున్నప్పుడు చాలా చలికాలం, చలి ఇట్లా వణికిపోతుంటే నాన్నగారు ఒక పాత కోట్ ఉండేది. అయితే ఆ కోట్ నేను దాదాపు ఒక 3 నుండి 4 సంవత్సరాలు ధరించిన. నా కోటు చలికి ఆ కోట్ వేసుకునేది, పాత కోటు వేసుకొని చూసుకొని చదువుకునేది. అప్పుడు కూడా అంటే నాకు అనిపిస్తుంది, భక్తుల వస్త్రాల్లో కూడా శక్తి ఉంటుంది. మరి ఆ కోట్ ఎందుకు వేసుకొని కూర్చునేది నేను? ఆ కర్చీఫ్, నాన్నగారి కర్చీఫ్ వాడేది నేను. అంటే ఉంటుంది అర్థం, తప్పకుండా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు రుమాలు కానీ నడికట్టు కానీ రోగుల మీద విసిరినప్పుడు అది వారికి స్వస్థత లభించిందని వాక్యంలో మనం చూస్తాం కదా. అలాగూ మరి నాకు ఆ భాగ్యం లభించింది. మేము 5గురం. అయితే నాన్నగారు కట్టిన మందిరంలో దేవుని సేవలు అందించడం కానీ, నాన్నగారి దర్శనాన్ని కొనసాగించడానికి దేవుడు నాకు గొప్ప భాగ్యం ఇచ్చినందుకు
మరి నేను దేవుని మనసారా స్తుతిస్తున్నా. అయితే నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయినాను మా నాన్నగారి జీవితం బట్టి. అంటే గాట్ సో మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఐ కెనాట్ డిస్క్రైబ్ ఇట్. 2 people ఇన్ఫ్లుయెన్స్ మై లైఫ్, దట్ ఈస్ మై ఫాదర్ అండ్ మదర్. అంటే ఈ మార్గానికి వస్తానని కానీ ఇలాగ సేవ చేస్తానని కలలో కూడా ఊహించలేదు. నేను పైన చేసే ఒక దిక్కు అయితే నాకు దేవుడు ముక్కుకు గాలం వేసి మరి ఆయన లాగి సరైన పట్టలమే పెట్టినాడంటే తల్లిదండ్రులు చేసే ప్రార్థనలు, తల్లిదండ్రులు చూపే ప్రభావం పిల్లల మీద ఇంతగా ఉంటుందని నేను రూఢిగా చెప్పగలను. మై ఫాదర్ ఎప్పుడు కూడా భక్తిని ప్రదర్శించకపోయేది. చాలామంది భక్తి ప్రదర్శన ఎక్కువ చేస్తారు కదా, గట్టిగా అన్య భాషల్లో మాట్లాడి పెద్ద డెమాన్స్ట్రేషన్ ఎప్పుడు చూడలేదు నేను అనుకునేదాన్ని మా నాన్నగారికి అసలు ఆత్మ ఉందా అని. కొన్నిసార్లు అంటే ఎదిగినాక నేను పోయి అడిగినాను ఒకరోజు, మీరు ఎప్పుడు అన్య భాషల్లో మాట్లాడడం నేను వినలేదు, మరి అందరు చేసినట్టు అల్లర్లు ఎందుకు చేయరు మీరు అని అడిగినాను ఒకసారి. అయితే మా నాన్నగారు అన్నారు, పరిశుద్ధాత్మ అనేది అల్లరిలో ఉండదు, పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నాడు, నువ్వు ఆయన సన్నిధి అనుభవిస్తావు, ఆయన శక్తిని అనుభవిస్తావు. కానీ చాలాసార్లు చూసినాను, 3 గంటల రాత్రి లేచి నేను ఒకరోజు మా నాన్నగారి గదిలోకి తొంగి చూసిన, ఏం చేస్తున్నాడు మా నాన్నగారు. అప్పుడు ఆయన కన్నీళ్లతో, ఏమి అల్లరి లేదు, చప్పుడు లేదు, కానీ కన్నీళ్లు కారుతా ఉంది కన్ను నుండి, ఇట్లా వణుకుతూ ఉన్నాడు. అంటే అది చూసినప్పుడు ఒక కరెంటు షాక్ తగిలినట్టు నాకు అనిపించింది. చిన్న వయసు నాది అప్పుడు. అంటే అది ఎంత ఇంపాక్ట్ అయిందంటే నా మైండ్లో, ప్రార్థన అంటే దేవునితో సంభాషణ అని. గొప్ప దైవజనుడు, బయటికి కనబడడం లేదు, ఆయన భక్తి ఎప్పుడు బయటికి ప్రదర్శించుకోడు, కానీ ఎంత రహస్యమైన బంధం ఇది. వాట్ ఎ సీక్రెట్ అండ్ పవర్ఫుల్ బాండ్ హీ హ్యాస్ విత్ గాడ్, ఓమ్నిపోటెంట్ గాడ్. ఆ గొప్ప దేవునితో ఎంత ప్రగాఢమైన బంధం ఉంటే అలాగూ ఆయన ప్రార్థనలో గడుపుతున్నాడని చూసి నేను చాలా వింతపోయాను. ఆయన జీవితం అలా ఉండేది, స్వచ్ఛమైన జీవితం. మనకు తేట నీరు బారితే కింద గులకరాలు కూడా కనబడతాయి కదా అద్దంలాగా, అలాంటి జీవితం మా నాన్నగారి. అంటే ఆయన ఇతరులను మెప్పించడానికి కానీ, ఇతరులు అతన్ని మెచ్చుకోవాలని కానీ జీవించలేదు, కానీ దేవుని మాటకు లోబడాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుడు అప్పగించిన పనిని తూచా తప్పకుండా చేయాలి, అంతే ఉండేది మా నాన్నగారు. తర్వాత ఆయన సువార్త సేవ కొరకు ఎవరిని చేయి చాచి డబ్బు అడగలేదు, ఎవరిని అడగకపోయేదన్నమాట. ఆయన ప్రార్థన చేసి పొందుకునేది. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడని నాకు తెలుసు. ఇట్ వాస్ ప్యాక్డ్ విత్ గాడ్స్ పవర్. ఆయన ముట్టుకుంటే మనుషులకు బాగైపోయేది. కానీ ఎప్పుడు కూడా నాకు ఇంత ఆత్మ ఉందని, నేను అంత గొప్పవాడిని ప్రగల్భాలు పలకడం నేను ఎప్పుడు వినలేదు. చాలామంది సేవకులను మనం చూస్తాం కదా, వాళ్ళు ఎంత సేవ చేసినారు, ఎంత గొప్పవారు, ఇలా చాటించుకుంటారు కదా. మా నాన్నగారు నోటి నుండి ఒక్క మాట వినలేదు, నేను అంత చేశాను, ఇంతమంది బాప్తిజం పొందినారు, అంతమంది రక్షణ పొందినారు, అంత గొప్ప సేవలు ఎప్పుడూ వినలేదండి. రామ్నగర్లో ఉన్న ఆలయము మా నాన్నగారు కట్టినారు. ఆ కట్టినప్పుడు నేను ప్రయాసం చూసినాను. అంటే అప్పుడు నేను జస్ట్ మ్యారీడ్ అనమాట. ఆ దినాల్లో నాన్నగారు మందిరం కట్టాలని ఒక దర్శనంతో, ఆ దినాల్లో అంత చక్కని మందిరం కట్టాలంటే అది మన మాటనా ముచ్చటనా, హౌ మచ్ హి స్ట్రగుల్. అంటే ఒక వాహనము లేదు, మా నాన్నగారి చేతి మీద వాచ్ కూడా లేదు. వాచ్ ధరించినప్పుడు కొత్త వాచ్ ఎవరో తెచ్చిస్తే నాన్నగారు కట్టుకుంటే ఒక అతను, అయ్యగారు మీకెందుకు వాచ్, నేను ఉద్యోగిని, నాకు ఇవ్వరు ఆ వాచ్ అని వెంటనే తీసి ఇచ్చేసినాడు అంతే. అప్పటి నుండి ఆయన చనిపోయిన తర్వాత వాచ్ కట్టలేదు. మరి ఆ దినాల్లో అసలు సుఖ జీవితం లేదు, ఒక ఫోన్ లేదు కదా, మరి ఫోను లేదు, కారు లేదు, మరి ఆధునిక పరికరం ఏదీ లేదు. అప్పుడు ఆ దినాల్లో ఆ ఆలయం కట్టినాడు. నేనైతే చూసినానండి, అక్షరాల చెమట చూసినాను మా నాన్నగారు, కన్నీళ్ళు చూసినాను, రక్తం కూడా చూసినాను. నేను అందుకే చెప్తాను, రామ్నగర్ ఆలయంలో మీరు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే తప్పకుండా మీకు అసాధ్యం అంటూ ఏదే ఉండదని ఐ కెన్ 100% వౌచ్ ఫర్ ఇట్. ఎందుకంటే ఐ హ్యావ్ లిటరల్లీ సీన్ హౌ హీ స్ట్రగుల్డ్. ఎలాగంటే చెమటలు గారేదనమాట. అక్కడ ఎండలో నిలబడి డబ్బులు లేని రోజుల్లో ఆకాశం తట్టు చూసేది. ఎంత అద్భుతం అంటే వెంటనే ఎవరో సహాయం చేసేది. ఆ డబ్బుతో ఆయన కట్టి ముగించినాడు, అది గొప్ప కార్యం. అయితే ఒకరోజు నేను మా నాన్నగారికి టీ అందించాలని వెళ్ళిన వర్క్ సైట్లో, అక్కడ వెళ్ళి ఒక కప్పు వేడి టీ అంటే చాలా ఇష్టం. అయితే తీసుకొని వెళ్ళి నాన్నగారికి ఇవ్వాలని పోతే నాన్నగారి లుంగి అంతా రక్తం అనమాట. షూ ఏంటిది ఇలా, అక్కడ ఎవరు లేరు, ఉదయం
అయితే నాన్న ఏంటి ఇట్లా అంత బ్లడ్ వస్తుంది ఏంటి నాయన అంటే అప్పుడు చూసుకున్నాడు అనమాట. అంటే ఆయనకు పైల్స్ బాధతో బాధపడుతూ ఎవరికి చెప్పకుండా కష్టపడుతున్నాడు. అమ్మ నిస్సహాయ స్థితిలో ఉంది, ఎందుకంటే ఆమెకు చాలా పనుల భారం. అంటే సువార్త సేవలు మమ్మల్ని పెంచినారు కాబట్టి ఆమె శ్రమజీవి. ఆమె చాలా పనులు చేసుకొని మమ్మల్ని మా ఫీజులు కట్టేది అనమాట. మాకు పోషణ అంతా అమ్మ. ఎందుకంటే మా నాన్నగారు పూర్తిగా సువార్త సేవకు అంకితం అయిపోయి మా అమ్మ గురించి పట్టించుకోవడానికి సమయం లేకుండేది. అయితే నాన్నగారు లుంగి చూసి రక్తమయమైపోతే నేను పోయిన ఆయన ఇంత రక్తం కారుతుంది నాన్న అంటే వెంటనే నాన్నగారు మెల్లగా అడుగులు వేసుకొని బాత్రూమ్ వెళ్ళినాడు. ఆ అడుగులంతా రక్తమే కారుతుంది అన్నమాట. అయితే నాకు అర్థం కాలే ఏమైందని. అప్పుడు అమ్మ చెప్పింది. అమ్మని అడిగినాను ఏంటి నాన్నగారికి ఏమైంది అంటే ఆయనకు పైల్స్ ఉంది, అది పగిలినప్పుడు ఇట్లా రక్తం వస్తుంది అంటే నేను చాలా బాధపడ్డాను ఆ రోజు. ఇది మరి కన్నీళ్ళు చూశాను, చెమట చూశాను, రక్తం కూడా చూశాను. అయితే ఆయన సేవలో ఆర్య సమాజం వాళ్ళు కొట్టి ఆయన రక్తం మడుగులో పడ్డాడని అమ్మగారు చెప్పేది. ఆయన దేవుడు బ్రతికించి ముసలి ప్రాయం వరకు కూడా సేవ చేయడానికి దేవుడు కృపనిచ్చినాడు. అంటే మన అభిషక్తులను ముట్టకూడదని దేవుని వాక్యంలో ఉంది కదా. ఒక సేవకుడు అంటే ఒక పరదేశం నుండి వచ్చి ఇంత బాధలు పడి ఇంత శ్రమించి ఇంత దర్శనం కొరకు ఇంత వ్యయ ప్రయాసాలు చేసి మరి ఒక మందిరం కట్టినాడంటే ఆ మందిరంలో ఎంత శక్తి ఉంటుంది కదా అనిపిస్తుంది నాకు. అయితే ఇక నాన్నగారి జీవితం గురించి చెప్పాలంటే ఈ సమయం సరిపోదు. ముఖ్యంగా ఆయనలో చూసిన కార్యం యథార్థ స్వభావం. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడడం నేను వినలేదు, చూడలేదు. హి వాజ్ అ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. ఆయనలో ఈ తప్పు ఉందా ఆ తప్పు ఉందని ఆఖరి దినాల వరకు ఎవరు చెప్పడం కానీ నేను చూడడం కానీ చేయలేదు. మానవుడే ఆయన దేవుడు కాడు కానీ అంటే ఈ వాజ్ లీడింగ్ ఎ బ్లేమ్లెస్ లైఫ్. అంటే ఇతరులు వేలు పెట్టి తిరస్కరించే రీతిగా ఆయన జీవితం లేకుండిందని చెప్తున్నాను. ఆయన మితభాషి, చాలా తక్కువ మాట్లాడతాం. ఆయన తమాషలు, జోకులు, పరాశకాలు నేను వినలేదు. చాలా సంతోషంగా ఉండేది, ఆత్మలో ఎప్పుడు ఆనందం ఉండేది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించేది. అంటే ఒక సేవకునిగా మచ్చలేని బ్రతికినాడంటే అది పాస్టర్ మాథ్యూ గారు. మరి ఆయన చూపిన మాదిరి అది అనేక మంది సేవకులకు ఉపయోగకరం అని నేను భావిస్తూ ఈ మాటలు చెప్తున్నాను. మరి ఎప్పుడు దేవుని భయంతో దేవుని వాక్యానుసారమైన జీవితం అతనికి ఉండేది. పిల్లలను ఎక్కువగా లాడ్ చేయడం కానీ మాతో ఎక్కువగా ముచ్చటించడం ఆయన చేయకపోయేది. మా నాన్నగారు మా ఇంటికి వస్తే నాకు అనిపించేది ఒక పాస్టర్ గారు వచ్చినట్టు గౌరవభావంతోనే నేను ఎప్పుడు ఉండేదాన్ని. ఆయన చూపులో చాలా శక్తి ఉండేది. హీ హ్యాడ్ పవర్ ఇన్ హిజ్ ఐస్. ఒక నీతిమంతుల చూపులో ఎంత శక్తి ఉంటుందో నన్ను అడిగితే నేను చెప్పగలను. ఎందుకంటే మా నాన్నగారు తీక్షణమైన చూపులో ఉన్నాడు. ఒక నీతిమంతుల చూపు అంటే చెడుతనాన్ని చెదరగొడుతుందట, బైబిల్లో రాస్తుంది. అయితే ఒకరోజు నాకేమో చాలా సంతోషంగా ఉండడం చాలా ఇష్టం. ఎందుకంటే కాలేజీలో కానీ స్కూల్లో కానీ చాలా హ్యూమరస్గా ఉండడం నాకు చాలా ఇష్టం అనమాట. ఐ యూస్ టు లాఫ్ లైక్ ఎనీథింగ్. అయితే మా నాన్నగారిని చూస్తే భలే భయం అయ్యేది నాకు. వెంటనే సీరియస్ అయిపోయేది, ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు సీరియస్గా ఉంటాడని. అయితే ఒకరోజు సేవలో ఆరంభం అయింది నాది. సేవ ఆరంభించిన తర్వాత ఫస్ట్ ఇయర్ అనుకుంటా ఒక ఫోన్ వచ్చింది. నేను బాగా నవ్వుతూ మాట్లాడుతున్నాను. అయితే మా నాన్నగారు అక్కడ నుండి దూరం నుండి చూసి వస్తున్నాడు నా దగ్గరికి. అప్పుడే నాకు భయం అయింది. అంటే ఒక్కసారి ఇలా చూస్తే వెంటనే వణికిపోయాను నేను. అది ఫోన్ పెట్టేసినాను. నాకు ఒక్క మాట అనలేదు ఆయన. నువ్వెందుకు నవ్వుతున్నానని అడగలేదు, ఎందుకు అంత మరి సమయం వేస్ట్ చేస్తున్నావు అని ఏమీ నాతో చెప్పలేదు. కానీ నాకు అర్థమైపోయింది తప్పని. అంటే ఆ చూపులో నాకు అంత వాల్యూమ్స్ అనమాట, అంత పెద్ద ప్రసంగం నేను అందుకున్నాను. అంటే ఒక సేవకురాలుగా నువ్వు ఎలా ఉండాలి అని నాకు బోధించినట్టు నాకు అనిపించింది. అంటే దట్ వాజ్ ద స్టైల్ ఆఫ్ మై ఫాదర్. ఆయన ఎప్పుడు సమయాన్ని వ్యర్థం చేయకపోయేది. ఒక మాట మా నాన్నగారు టైం ఈజ్ మనీ అనేది. అంటే సమయం వ్యర్థం చేయకూడదని అర్థం. తర్వాత కొన్ని మాటలు ఆయన చెప్పిన మాటలు నేను గుర్తు చేస్తాను. ఎప్పుడు సూది మొన మీద బ్రతికినట్టు బ్రతకాలి అనేది ఒక రోజు నాతో అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అని అడిగినాను. అప్పుడు అన్నాడు, జాగ్రత్తగా బ్రతకాలి. అంటే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి, జాగ్రత్తగా తలంచాలి, అల్లాటప్పగా జీవితాన్ని తీసుకోకూడదని పెద్ద పాఠం అయితే నేను నేర్చుకున్నాను. తర్వాత ఆయన కష్టజీవి, పేదవాళ్ళని ఎక్కువ ప్రేమించేది. వేషధారణ నేను చూడలేదు.
ప్రార్థనలు కోరేవారికి ప్రార్థన చేసేది, ఎవరైనా దీనులు దరిద్రులు వస్తే సహాయం చేసేది, వట్టి చేతులతో పంపకపోయేది మా నాన్నగారు కానీ మా తల్లి గారు కానీ. అది నేను చూసి నేర్చుకున్నాను. తర్వాత తన జీవితం అంతా సేవకే అంకితం. అంటే చాలామంది సేవ చేస్తారు, మళ్ళీ ఇంకో వ్యాపారం చేస్తారు, లేక ఇంకేదన్నా మార్గం ఉందా డబ్బులు గడించడానికి. మై ఫాదర్ లివ్డ్ ఆన్ ఫెయిత్. ఆయన దర్శనం కలిగిన వ్యక్తి, వాజ్ ఎ విజనరీ. ఈ జస్ట్ ఒబేడ్ గాడ్స్ కాల్. దేవుని మాటకు లొంగి విధేయుడై వచ్చినాడు. విశ్వాస జీవితం అన్నమాట, ఫెయిత్ లైఫ్. ఫెయిత్ లైఫ్ ఎలాగంటే దేవుని సేవకు, దేవుని కార్యాలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేది. ఇంక డబ్బులు ఎక్కడి నుండి వస్తాయనే చింత ఆయనకు లేకుండేది. మా అమ్మ ఆందోళన పడేది, పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి, ఇల్లు ఎట్లా నడవాలని. అంటే చిన్నతనం నాకు గుర్తొస్తుంది ఇవన్నీ. అప్పుడు మా నాన్నగారు గట్టిగా ఒక మాట అనేది, నీతిమంతుడు విశ్వాస మూలంలో బ్రతుకున్నాను. ఒకరోజు మా అమ్మ నాన్న మాట్లాడుకోవడం విన్నాను. అమ్మ అడిగింది, పిల్లలు ఎదుగుతున్నారు, వారి భవిష్యత్తు గురించి మీకేం చింత లేదు, మరి మీరు ప్రసంగాలు చేస్తారు, మీరు విశ్రాంతి తీసుకుంటారు, మీ పనులు మీరు చూసుకుంటారు, ఇల్లంతా ఎలా నడవాలి, ఏదో గందరగోళం వాళ్ళు మాట్లాడుతుంటే మా నాన్నగారు ఒక్క మాట కూడా జవాబు ఇవ్వకుండా ఒక మాట అన్నాడు. అది మీరు జ్ఞాపకం చేయాలి. 127వ కీర్తన 2వ వచనం, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని గట్టి చెప్పినాడు. ఈ మాట మలయాళంలో చెప్పినాడు, అది నాకు ఇంకా గుర్తుంది. అంటే తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. అంటే నిద్రపోయితే సోమరితనంగా ఉంటే ఇస్తాడని కాదు. వెన్ గాడ్స్ చిల్డ్రన్ రిలాక్స్ ఇన్ హిమ్, గాడ్ డస్ వండర్స్ ఆన్ దేర్ బిహాఫ్ అని అర్థం నాకైంది అప్పుడు. అంటే మా అమ్మేమో రాత్రింబగలు కష్టపడేది పిల్లల కొరకు, కష్టార్జితం అనమాట ఆమె. అయితే అప్పుడు నాన్నగారు అన్నారు, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే నువ్వు దేవుని సేవ ఏ అనుమానం లేకుండా పూర్ణ హృదయంతో చేసినప్పుడు తప్పకుండా కుటుంబ అవసరతలన్నీ తీరిపోతుందని మా నాన్నగారు చెప్పిన మాట అర్థం అన్నమాట. మా అమ్మ అనేది మన పిల్లలకు మరి ఎలా భవిష్యత్తు వారి కొరకు కొద్దిగా డబ్బు ఉండాలి కదా అంటే మా నాన్నగారు అన్నారు, ఇదిగో డబ్బు సంపాదించడానికి నేను రాలేదు కేరళ నుండి, నేను ఆత్మలను సంపాదించడానికి వచ్చాను అన్నాడు. అది నాకు ఇంకా గుర్తుంది అన్నమాట. ఐ వాజ్ టూ యంగ్ బట్ ఐ కెన్ రికలెక్ట్. అది 10వ క్లాస్ ఇంటర్నెట్ చదువుతున్నా అప్పుడు అన్నాడు, డబ్బు సంపాదించడానికి నేను రాలేదు కేరళ నుండి, నేను ఆత్మలను సంపాదించడానికి వచ్చాను. అది కూడా నా మీద చాలా ఇంప్రింట్ అయింది, నా మాట ముద్ర వేసినాడు. అంటే మరి 5 పిల్లలము, ఒక పాప సేవలో చనిపోయింది, నాకంటే పెద్దగా 5 సంవత్సరాలు పెద్దగా. నాన్నగారు సేవలో ఉన్నప్పుడు ఆ బిడ్డ చనిపోయింది. అయితే ఈ 5 ఎలా పెంచి పెద్ద చేసినారు వాళ్ళు. మరి ఒక్క ఆదాయం లేదు ఎక్కడి నుండి, విశ్వాసంతో పెంచినారు అన్నమాట. మరి మా నాన్నగారికి అమ్మగారికి కేరళలో మంచి భూములు, మరి వాళ్లకు పిత్రార్జితం అంతా ఉంది, కానీ అవన్నీ వదిలిపెట్టి వచ్చినారు అనమాట. వద్దు అని వచ్చినాక ఇంకెవరిస్తారు అది. దే కేమ్ ఆన్ ఫెయిత్ లైఫ్, విశ్వాస జీవితం కొనసాగించడానికి, ఆత్మలను సంపాదించడానికి వచ్చినప్పుడు మరి వాళ్ళకి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది, వాళ్ళు దేవుని తట్టే చూసినారు అనమాట. మీకు సంగతి చెప్పనా, మా పేరు మీద 5 రూపాయలు వేయలేదండి, ఎవరి పేరు మీద కూడా 5 రూపీస్ కూడా బ్యాంకులో వేయలేదు. కానీ నేను ఎప్పుడు బ్యాంకులో ఉండి పనిచేసేటప్పుడు మా నాన్నగారు గుర్తొచ్చేది నాకు ఏంటంటే, చాలామంది వచ్చి వాళ్ళ పిల్లల పేరు మీద థ్రిఫ్ట్ డిపాజిట్ అని, రికరింగ్ డిపాజిట్ అని, ఆ డిపాజిట్, ఈ డిపాజిట్, టర్మ్ డిపాజిట్ అని వేసి వస్తే పిల్లల పేరు మీద నేను అక్కడ కూర్చొని అవన్నీ చూస్తున్నప్పుడు, సంతకాలు పెడుతున్నప్పుడు అనుకునేదాన్ని, మా నాన్నగారు 5 రూపాయలు వేయలేదు నా పేరు మీద. కానీ దేవుడు నన్ను బ్యాంకు మంచి పోస్ట్ ఇచ్చి చక్కగా జీతం నిండా చేతుల్లో జీతం ఎత్తుకోవడానికి నాకు కృపనిచ్చి, ఎంత అద్భుతం ఇది. మా సహోదరులు 2 కూడా బ్యాంక్ మేనేజర్స్. అంటే ఎంతమంది మా ఫ్యామిలీ ట్రీలో బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు. అయితే దీని ద్వారా నేనేం నేర్చుకున్నానంటే, దేవుడు తన సేవకులను ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు, వారి అవసరతలన్నీ తీరుస్తాడు. నీతిమంతుల సంతానం పక్షమందు ఉండే దేవుడని నేనైతే గ్రహించినాను. తర్వాత మా నాన్నగారు ఒకటి చెప్పేది ఏంటంటే, 37వ కీర్తనలో మాట ఉంది, 25వ వచనం, నేను చిన్నవాడనై ఉంటేనే ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, ఆయన నీతిమంతులు విడవబెట్టగాని వారి సంతానం భిక్షమెత్తగాని నేను చూచి ఉండలేదు. ఇది మా నాన్నగారి నోటి నుండే విన్నాను మొట్టమొదట. చిన్నవాడిగా ఉన్నాను, ముసలివాడనైతే ఆయన నీతిమంతులు విడవబెట్టగాని వారి సంతానం భిక్షమెత్తట నేను చూచి ఉండలేదు. అంటే ఈరోజు పాస్టర్ మాథ్యూ గారి ఫ్యామిలీ ట్రీ చూస్తే అసలు లెక్క పెట్టడానికి వీలు కాదు. అంతగా దేవుడు విస్తరింపజేసినాడు, అంతగా ఆశీర్వదించినాడు. హై పొజిషన్స్లో ఉన్నారు, అందరూ మంచి స్వాస్థ్యం గలవారై ఉన్నారు.
ధనవంతులు కూడా ఉన్నారు ఈ ఫ్యామిలీ ట్రీలో. దేవుని సేవకులు బయలుదేరినారు, విశ్వాస వీరులు బయలుదేరినారు. అంటే దేవుని నమ్మకత్వం ఎంత గొప్పదో మీరు చూడండి. నేను విడవను, నేను ఎడబాయను అని అది ఎంతో ఈజీగా మనం వల్లిస్తాం, కానీ అక్షరాలు ఒక దైవజనుని దేవుడు విడవకుండా ఎడబాయకుండా తనను తన సంతానాన్ని అభివృద్ధి చేసి మరి చాలామందిని సేవలో వాడుతూ తన దర్శనాన్ని కొనసాగించడానికి దీనదాసురాలు నన్ను లేవనెత్తి ఈ 30 సంవత్సరాలు మా నాన్నగారి దర్శనమే నేను టార్చ్ బేరర్ అన్నమాట. కంటిన్యూయింగ్ ద లెగసీ. అంటే ఇదంతా వింతగా అనిపించడం లేదా మీకు? దేవుని నమ్మకత్వం. గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ జనరేషన్స్. అంటే తరతరాలకు దేవుడు. ఊరికే చింతిస్తూ ఉంటారు, వ్యాకుల పడుతూ ఉంటారు సేవకులు, ఇతరులను చేయగాల్సి డబ్బులు అడుగుతూ ఉంటారు, ఏదేదో కూడగట్టుకొని గొప్పగా ఉండాలని ఆశిస్తారు. కానీ అవన్నీ మిథ్యలండి. గొప్పతనం దేవుని వల్లనే కలుగుతుంది, ఘనత దేవుని వల్ల కలుగుతుంది, దీవెనలు దేవుని దగ్గర నుండి రావాలి, హెచ్చు దేవుని దగ్గర నుండి రావాలి. కాబట్టి ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉంటే ఎంతగా దేవుడు దీవించగలుగుతాడో ఒక దైవజనుని నీతి గల న్యాయం గల ప్రవర్తన జీవిత శైలి ద్వారా మనం ఈరోజు నేర్చుకుంటున్నాం అన్నమాట. సువార్త సేవ చేయడమే ఆయన ధ్యేయంగా ఉండింది, మరొకటి లేదు. ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు, అంతే. పిలిచిన పిలుపు తగినట్టున్న జీవితం, అంతే. ఎన్ని ఇబ్బందులైనా, కష్టాలైనా, ఆకలి దప్పులైనా, వస్త్రహీనత, ఉపద్రవం, దెబ్బలు అన్నీ అనుభవించినాడు పాస్టర్ మాథ్యూ గారు. ఒక్కటే పూట తినేదండి ఆహారం. నమ్ముతారా మీరు? ఐ సా హిమ్ ఈటింగ్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ డే. ఆదివారం వస్తే ఎంత పవిత్రంగా ఆచరించేదంటే ఆదివారాన్ని గణపరిచేది. మా నాన్నగారు 3 గంటల రాత్రి లేచి ఆ మందిరం అంతా శుభ్రం చేసేది, ఆ బాత్రూమ్లు కూడా కడిగేది. ఎందుకంటే అప్పుడు ఇంతమంది పనోళ్ళు లేరు కదా. చేపలు పరిచేది, వెంటనే స్నానం చేసి, అంటే మేము బ్రాహ్మణ ఒరిజిన్ కదా, కేరళ బ్రాహ్మణ్స్ నుండి వచ్చినాం కాబట్టి అదే స్టైల్. స్నానం చేసి పవిత్రంగా ప్రభు బల్లను సిద్ధపరిచేది. అది నాకు ఇంకా కన్నులకు గట్టినట్టే ఉంది. అంటే ఇంత జనం లేరు కదా అప్పుడు, దాదాపు ఒక 30 మంది విశ్వాసులకు ఆయన స్వయంగా పరిచర్య చేసేది, ప్రభు బల్ల ప్రిపేర్ చేసేది, ఆ గిన్నెలన్నీ స్వయంగా కడిగేది. ఉదయమే లేసేది అనమాట ఆదివారం 3 గంటలు. అయితే మా అమ్మగారేమో ఆ రొట్టె తయారు చేసేది. ఎంత పవిత్రంగా ప్రభు బల్ల చేసి. ఈ దినాలు సేవకులకు కొద్దిగా గిన్నెలు గడువు అంటే ఊరుకుంటారా వాళ్ళు? వాళ్ళకి ఏదో చౌక అనుకుంటారు ఆ పనులన్నీ. సేవకులు వినాలి మాట. నాన్నగారు చూపిన గొప్ప మాదిరి, అందుకే దీవెనలు పొందరు కదా. చూడండి, ఒక దైవజనుడు ఎంత తగ్గించుకుంటే అంత ఆశీర్వాదం. ఆ గిన్నెలు గడవడం, ఆ బట్టలు ఉతకడం, అది ప్రభు వల్ల ఎంత స్పెక్లెస్ అంట, స్పాట్లెస్గా తయారు చేసి పవిత్రమైన హృదయంతో ఉపవాసం ఉండి, మరి ఆ రోజు ఏం తినరు మా నాన్నగారు. అంత ఆరాధన అయిపోయిన తర్వాత అందరికీ ప్రసంగం, బలమైన ప్రసంగం చేసి చెమటలు గారుతూ నేను చూశాను. దాని తర్వాత ఆ 30-40 మందికి ప్రార్థనలు చేసి దాని తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఆయన మరి దేహశుద్ధి చేసుకొని భోజనం చేసేది, అంతే. అంటే ఎంత నిష్ఠగల దైవజనుడు. ఈరోజు మనం అనుకుంటాం మనం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ద్వారా దీవింపబడినాము, అమ్మగారు వాక్యం చెప్పినారు. ఇవంతా ఒక్క దినంలో వచ్చింది కాదండి. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. ఇంత పెద్ద సామ్రాజ్యం ఒక్క రోజులో మొలకెత్తింది అనుకుంటున్నారు మీరు? కాదు. దీని వెనక ప్రయాసం ఉన్నది, కన్నీళ్ళు ఉన్నాయి, చెమట ఉంది, రక్తం గార్చింది. ఆ పితరులు చేసిన శ్రమ అని మనం మర్చిపోకూడదు. ఈరోజు మత్తయ్య పాస్టర్ గారి జీవితం ద్వారా మనం అనేకమైన కార్యాలు నేర్చుకోవచ్చు. నాకైతే ప్రతిరోజు గుర్తొస్తారు మా అమ్మ నాన్న. నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నీకు దీర్ఘాయుస్సు వస్తుంది, నువ్వు చేసే ప్రతి పనిలో దైవాశీర్వాదం ఉంటుందని. ఆ 10 ఆజ్ఞల్లో చాలా గొప్ప ప్రధానమైన ఆజ్ఞ అది. అంటే ఇలాంటి తల్లిదండ్రులు కలిగి ఉండడం ఎంత భాగ్యం అనిపిస్తుంది నాకు, ధన్యకరం. మరి వారు చూపించిన మాదిరి, వారు చేసిన పనులు మనకెప్పుడు జ్ఞాపకంలో ఉండాలి. వారు నిత్యం జ్ఞాపకంలోనే ఉంటారు. మరి ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి నాన్నగారి గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కొన్ని మాటలు నేను చెప్పినాను. ఈ మాటలు మన హృదయంలో మనం పదిలంగా ఉంచుకోవాలి. మనం సేవకులమైన, విశ్వాసులమైన, దేవుని బిడ్డలం. మన ముందు మాదిరి వచ్చిన బిడ్డలు అంటే దేవుని సేవకులను మనం జ్ఞాపకం చేసుకొని వారి జీవిత విధానాన్ని అనుసరిస్తే అది చాలా మేలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. మంచి మాట. Remember them which have the rule over you, who have spoken unto you the word of God, whose faith follow, considering the end of their conversation. దేవుని వాక్యం మీకు బోధించిన మీ పైన ఉన్న నాయకులను
మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసాన్ని అనుసరించాలి. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక దైవజనుడు దేవుని సేవ కంకణం కట్టుకొని సువార్త ప్రకటించడానికి ఒక రాష్ట్రం నుండి మరి ఒక రాష్ట్రంకు, భాష రాని ప్రదేశం, బంధువులు లేని దేశం, తండ్రి అందరినీ సొంత వారిని విడిచిపెట్టి స్వాస్థ్యాన్ని వదిలిపెట్టి దేవుని దర్శనాన్ని చేపట్టి నాయన ఎంత విశ్వాసంతో దేవుని వాక్యాన్ని వెదజల్లినాడు. సువార్త ప్రకటింపకుంటే నాకు శ్రమ అని పౌలు భక్తుడు అంటున్నాడు. సువార్త దేవుని శక్తి. సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను. వాక్యంలో చూస్తున్నాం ఆత్మల భారం కలిగి ఎంతో శ్రద్ధతో దైవ కార్యం చేసిన పాస్టర్ మాథ్యూ గారి జీవితాన్ని కొన్ని మాటలు మేము ధ్యానించినాం. తండ్రి వారి అడుగుజాడుల్లో నడవడానికి మాకు ఇచ్చిన కృప కొరకు వందనాలు. నమ్మదగిన దేవుడు తండ్రి వారు చూపిన మాదిరి కొరకు వందనాలు. ఈరోజు వారి ఆత్మీయ సంతానంగా మేమందరం ఆశీర్వదింపబడుతున్నాము. వారు కట్టిన మందిరంలో ప్రార్థనలు జరుగుతుంది, నిరంతరం సేవలు జరుగుతున్నాయి. దాసురాలు తన కడుపులో పుట్టిన నన్ను మీరు ఎన్నుకున్నారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎడతెరిపి లేకుండా విస్తారమైన పరిచర్యనిచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ను మీరు దీవించి వాడుకుంటున్నందుకు స్తోత్రం. గొప్ప దేవుడవు ప్రభా, నీకు స్తోత్రం. నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ నైనా వారిని అనుసరించి మేము నడుచుకోవడానికి మాకు కృపను దయచేయమని మమ్మల్ని ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ